అన్నమయ్య జిల్లా రాజపేట నియోజకవర్గం నందలూరు మండలం పరిధిలో ఉన్న పాటూరు గ్రామ పంచాయతీలో మిచంగ్ తుఫాను వలన నష్టపోయిన కౌలు రైతులకు పార్టీ తరఫున ఆయన సొంత నిధులతో 5,000 రూపాయల చొప్పున 20 మందికి సహాయం చేయడం జరిగిందని జనసేన నాయకులు అధికారి దినేష్ అన్నారు. వర్షానికి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఏదో చేశామని భారీగా ప్రకటనలు ఇవ్వడం తప్ప నష్టపోయిన వారికి ఏ విధమైన చేయూతని అందించడం లేదని దినేష్ అన్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలో జరిగిన నష్టాన్ని ఇంతవరకు అంచనా కూడా వేయలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నాయకులు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లడం తప్ప రైతులకు చేయూతనివ్వడంలో విఫలమయ్యారని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరదల్లో కొట్టుకుపోయిన వారికి పలు ప్రాంతాల్లో తిరిగి కుటుంబానికి తన సొంత నిధులు 1,00,000 రూపాయల చొప్పున సహాయం చేసిన నాయకుడని, జనసేన పార్టీ అధినేత నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తూ ముందుకు సాగుతున్న నేత అని, రాబోవు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను, రైతులను కోరారు. భరోసా కేంద్రము ఇక్కడ నవరత్నాలు అనే పేరు మీద వైసీపీ ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా కేంద్రం కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు వచ్చి పరామర్శించలేదనే విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. ఆయన మన చేతనైనంత సాయం చేద్దామని చెప్పారు. అందుకు జనసేన పార్టీ తరపు నుంచి మేము ఎకరాకి 5,000 20 మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు పాటూరు గ్రామంలో. అలానే ఇదే విషయాన్న కౌలు రైతులకి మేము ఇంతకుముందు కూడా కళ్యాణ్ గారు దాదాపు 3 కోట్లు కౌలు రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు అందరికీ ఆదుకోవడం జరిగింది. ఇంటింటికి ఒక్కొక్క 1,00,000 రూపాయలు కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే 1,00,000 రూపాయలు వాళ్ళకి ఏదో ఉపయోగపడిందని కాదు, అలానే మేము ఇచ్చే ఇప్పుడు 5,000 వాళ్ళకి సరిపోతుందని కాదు. దాదాపు ఎకరాకి 15,000 అవుతుంది ఖర్చు అని చెప్తున్నారు. వారికి ఎకరాకి ఇప్పుడు మూటలు వాళ్ళకి పంట కూడా సరిగ్గా రాలేదు వర్షం దెబ్బకి. ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. అలానే ప్రభుత్వం కూడా దీన్ని గమనించి వాళ్ళని ఆదుకోవాలని హెచ్చరిస్తున్నాము. వాళ్ళకి ఏ రోజైతే ఓట్లకు పనికొచ్చే రైతులు ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళని పట్టించుకోకుంటే వాళ్ళకి పోయే కాలం వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరపు నుంచి ఏ రకమైన సహాయమైన రైతులకు మేము అండగా ఉంటామని తోడుంటామని తెలియజేసుకుంటున్నాం.